కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి అంటేనే మహాశివరాత్రితో సమానమైన పర్వదినం. ఈ ఏడాది నవంబర్ 15వ తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక పౌర్ణమి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది? 365 వత్తులు ఈ సమయంలో వెలిగించాలి. అలాగే కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 5 గంటల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఈ సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు సుమారు 30 ఏళ్ల తర్వాత శస్య రాజయోగం ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా నది స్నానం చేయాలి. ఈ రోజున చేసే నది స్నానాలు వల్ల సర్వ పాపాలు తొలగిపోయి మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. నది స్నానం చేయలేని వాళ్ళు నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా లేని వాళ్ళు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతక దోషాలు పోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు స్త్రీలు ఉపవాసం ఉండాలి. సాయంత్రం మరలా ఇంట్లో దీపారాధన చేసి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి సాయంకాలం సంధ్యా సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రాంగణంలో 365 వత్తులతో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 వత్తులను వెలిగించవచ్చు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 వత్తులతో దీపం వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది. అలాగే ఉసిరి దీపం వెలిగించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే అరటి దొన్నలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ముత్తైదులకు తాంబూలం సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సర్వ శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరిగా జ్వాల తోరణం ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే ఈ గడ్డిని మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అయితే శివాలయంలో కొండెక్కిన దీపాలను వెలిగిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి లంక దహనాన్ని చేశాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు దక్షిణ తాంబూలాలతో పాటు కొబ్బరికాయను బ్రాహ్మణులకు దానం చేస్తే సమస్త సంపదలు చేకూరుతాయని, డబ్బు సమస్యలతో బాధపడే వారు పౌర్ణమి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి పౌర్ణమి నాడు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యం ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసిన లేదా సత్యనారాయణ వ్రత కథను విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి.
అలాగే లలిత సహస్రనామం పారాయణం చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రం, శివ సహస్రనామాలు పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేది ఉండదట. ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు దగ్గర 2 ఉసిరికాయ నుంచి రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కాని వారికి పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారట. పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు కొన్ని పొరపాటులను అసలు చేయకూడదు. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఎవరిని తిట్టకూడదు. ముఖ్యంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉన్న ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజునే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పేదవారికి దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్